హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇప్పుడు యాడ్స్ ప్రపంచం నడుస్తోంది. అంటే ఎక్కడ చూసినా, అంటే మన మొబైల్ ఫోన్లో ఎటువంటి అప్లికేషన్ ఓపెన్ చేసినా వెంటనే ప్రత్యక్షమయ్యేవి యాడ్స్. మరి ఈ స్థాయిలో ఉన్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది వినియోగదారులు వాట్సాప్ విపరీతంగా వాడుతున్నారు. సో ఇక్కడి నుంచి వాట్సాప్లో సైతం యాడ్స్ రావడం మొదలవ్వబోతున్నాయి. యాడ్ రెవెన్యూపై దృష్టి పెట్టింది మెటా ఆర్గనైజేషన్. అనేక యాప్ల్లో ప్రకటనలను ఇస్తూ వస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే అత్యధిక కోట్ల యూజర్లు ఉన్న వాట్సాప్లో యాడ్స్ ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచించింది. సో ఈ మేరకు వాట్సాప్ బ్లాగ్ పోస్ట్లో పేర్కొంది. అయితే వాట్సాప్లోని అప్డేట్స్ ట్యాబ్లో మాత్రమే ప్రకటనలు ఇస్తామని తెలిపింది. అప్డేట్ ట్యాబ్ను రోజు 150 కోట్ల మంది స్క్రోల్ చేస్తూ ఉంటారు. సో దీని ద్వారా మెటాకు చాలా ఆదాయం వెళుతోంది. యూజర్కి పర్సనల్ చాట్స్ అనుభవంలో మార్పులు ఉండవన్న మెటా మెసేజెస్ కానీ కాల్స్ కానీ స్టేటస్ ట్యాబుల్లో ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వబోమని చెప్పింది. అంటే పర్సనల్ సందేశాలు కానీ కాల్స్ కానీ గ్రూప్స్ కానీ స్టేటస్లు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్గా ఉంటాయని కూడా స్పష్టం చేసింది. సో వాటి ఆధారంగా కాకుండా ఏజ్ కానీ, అలాగే ఆ ప్లేస్ కానీ, భాష కానీ, యాప్లో ఫాలో అవుతున్న ఛానళ్ల సమాచారం ఆధారంగా ఈ ప్రకటనలు ఉంటాయని మెటా తెలిపింది. అయితే ఎప్పటి నుంచి యాడ్స్ ఉంటాయి అనేది మాత్రం వెల్లడించలేదు. మొత్తం 3 రకాల యాడ్కి సంబంధిత ఫీచర్లు తీసుకొస్తున్నట్టుగా మెటా అయితే పేర్కొంది. వినియోగదారులు నెలవారీ ఫీజు పే చేసి ఇష్టమైన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. ప్రమోటెడ్ ఛానల్ అనేది కూడా ఉంటుందంటోంది. ప్రస్తుతానికి ఛానల్స్ను ఎక్స్ప్లోర్ చేసి ట్రెండింగ్లో ఉన్న కొన్ని వాట్సాప్ ఛానల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇకపై అడ్మిన్స్ తమ ఛానల్ ఎక్కువ మందికి కనిపించేలా కొంత ఫీజును చెల్లించి ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. సో స్టేటస్లో ఇకపై వ్యాపారాలకు సంబంధించిన స్టేటస్లు కనిపిస్తూ ఉంటాయి. ఇక 2009లో వాట్సాప్ను జాన్ కౌమ్ బ్రియాన్ యాక్షన్ సృష్టించారు, మనకు తెలుసు. ఆ యాప్లో ఎప్పటికీ ప్రకటనలు ఇవ్వబోమని కూడా వాళ్ళు అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే 2014లో వాట్సాప్ను ఫేస్బుక్ కొనుగోలు చేసింది. తదనంతరం అనేక మార్పులు చేర్పులు వస్తూ ఉన్నాయి. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ప్రవేశపెడుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా యాడ్స్ మీద కూడా బాగా సంపాదించాలని అయితే వాట్సాప్ చూస్తోంది. ఇందులో భాగంగానే ఇక నుంచి మనం వాడబోతున్న వాట్సాప్లో ప్రకటనలు అయితే గుప్పిస్తూ ఉంటారు. బీ రెడీ.